బహుభాషకు విధులైనటువంటి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఈ రోజు మనకి ముఖ్య అతిథి. నమస్కారం అయ్యన్న పాత్రుడు గారు. మీకు ఆంగ్లం యందు తెలుగు యందు అమోఘమైనటువంటి ఈ పట్టు ఉంది, అలాగే పటిమ ఉంది. మీరు తెలుగులో అయితేనే ఆంగ్లంలో అయితేనే చక్కగా చెప్పగలరు. కొన్ని సుభాషితాలు మాకు వినిపించండి. చెత్తనా కొడుకులంటే నా మీద కేసు పెట్టారండి పోలీసులు. చెత్త తప్పు లేదు, బూతుమాట కాదు. ఎంత చక్కగా సెలవిచ్చారు. చెత్త నా కొడుకులనుగా తప్పు లేదా? నిజము సార్, మీరు ఏమి చెబితే అదే నిజము. ఆహా, మీ పాండిత్యానికి మహా నమస్సులు. నా కొడుకులు బూతుమాట అండి. చింతకాయలు గారు అస్సలు కాదండి, కొడుకులు అనగా సెన్స్ నాకు కూడా తెలుసండి. మీ పాండిత్యం అమోఘము సార్. మీరు ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే చాలా ముచ్చటేస్తుంది. చింతకాయ మై సన్స్ అంటారు ఇంగ్లీష్ లోని, మై సన్స్ అంటారు. ఇక నుంచి నేను కూడా చింతకాయల అయ్యన్న పాత్రుడనం మానేసి మై సన్ అని సంబోధిస్తాను. చెప్పు మై సన్, ఇంకేమిటి విషయాలు? నీ పాండిత్యాన్ని ఇంకా వివరించు. ఎంతో చక్కగా మాట్లాడుతున్నావు ఇంగ్లీషు, తెలుగు. అబ్బా, నీకు తెలిసిన పాండిత్యం ఎవరికీ తెలియదు మై సన్. చెప్పు సన్ ప్లీజ్. బాబు పోలీసులు నా కొడుకులంటే ఏమంటారా? మై సన్స్. ఆడే మీరు మొహమాట పడకుండా మొహం పగిలిపోయేలా బాస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. అంత గౌరవంగా నా మై సన్స్ అంటే బూత్ మాట నా మీద కేసు పెట్టారు. అసహ్యం వేస్తుందిరా. అయ్యో మై సన్, అది బూతు మాట అన్నారా? కొడుకు నా కొడక అంటే నేను బూతు మాట అన్నారా మై సన్? తప్పు సన్, మీ మీద అసలు కేసే పెట్టకూడదు మై సన్. నాకు తెలుసు సన్ నీ కథ. మొన్న పేపర్ చూశాను, టీవీలో చూశాను. ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి శాడిస్ట్ నా కొడుకు అంటారు. ఆ పోత ముఖ్యమంత్రి నన్ను ఏమన్నాడు మై డియర్ వరెస్ట్ అండ్ డ్రైవర్స్ సన్? చెప్పు మై డియర్ వరెస్ట్ సన్. జగన్మోహన్ రెడ్డి ఈ సైకో నా కొడుకు ఏమన్నాడు మై డియర్ వరెస్ట్ సన్? ఆ సైకో నిన్ను ఏమన్నాడు చెప్పు మై డియర్ సన్. నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది మై డియర్ సన్. చెప్పు మై డియర్ సన్ ప్లీజ్. మీకు విషయం చెప్పాలి, వీడు చిన్న దొంగ కాదు, ఆర్థిక ఉగ్రవాది. మా రోజా గారు మీరు టూరిజం మంత్రి గారు కదా, మరి ఏ ప్రాజెక్ట్ ఎటు పెడతారామంటే ఆవిడ ఇచ్చే సమాధానం, నా సొగసు చూడండి మావయ్య అంటది. ఇంకో పాలిసోడు లంగనక్కరాలు చేసినావంటే నిన్ను కొట్ట కొడక నీ అయ్యతానికి పంపిస్తా. యాదుంచుకో. నీకు వావి వరసలు ఏమి ఉండవా మై డియర్ సన్? ఏమిటో సన్, నీకు బాగా కొవ్వు ముదిరిపోయింది. వాడు ఓడిపోయాడు కానీ సావలా. మళ్ళీ వాడి అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది. పక్క గవర్నమెంట్ లో ఉన్నారు ఈ మనుషులు తెలంగాణలో. ప్లీజ్ మైండ్ మళ్ళీ మొత్తం ఓడిపోయి కానీ చావలేదు. మంచి డైలాగ్, చాలా మంచిది. ఈ డైలాగ్ నచ్చింది, చాలా మంచిది. ఓడిపోయాడు కానీ చావలేదు అంటే బావుని చచ్చిపోయి కొట్టవా? ఒక్కొక్క సన్కి కనీసం లేదంటే 70 సంవత్సరాలు ఉంటాయి. ఈ 70 సంవత్సరాల్లో ఈ సన్స్ మాట్లాడవలసిన మాటలేనా ఇవి? మీ వయసుకు తగిన మాటలేనా సన్స్? ఏమి సన్స్ ఏంటో, మీరు దేశానికి అరిష్టం సన్స్. మీరుంటే ఈ చీడ, ఈ పీడలు, ఈ రాజకీయాలంతా కూడా చాలా అసహ్యం వేస్తుంది మై సన్స్. వాడు ఓడిపోయాడు కానీ సావలా. మళ్ళీ వాడి అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది. పక్క గవర్నమెంట్ లో ఉన్నారు ఈ మనుషులు తెలంగాణలో. ప్లీజ్ మైండ్ నువ్వు మనిషి వాపసు. ఈయన సన్స్ ఇద్దరిని కుక్కలు కూడా అసహించుకుంటాయి. అసలు మనుషుల్లా కూడా వీళ్ళు లేరు. ఒక్కొక్కడికి ఒక్కొక్క సన్కి 70 సంవత్సరాలు వచ్చినా సిగ్గు లజ్జ లేకుండా నీచమైన సంస్కృతిని మాట్లాడుతున్నారంటే ఈ సంస్కృతి ఎక్కడికెడుతుంది, మన దేశం ఎక్కడికెడుతుంది అని చెప్పి చాలా బాధగా ఉంది మై. ఇంత వయసు వచ్చినా గాని ఈ ముసలి సన్స్ కి కులగెంచి నరాల్లో జీర్ణించుకుపోయి ఉందని అర్థమవుతుంది. మళ్ళీ మొత్తం ఓడిపోయి కానీ చావలేదు. మంచి డైలాగ్, చాలా మంచిది. కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు వాడి దేశంలో. ఆ డబ్బు పవర్ స్టిల్
మీ ధైర్యం నచ్చింది, చాలా మంచిది. ఓడిపోయాడు కానీ చావలేదు, ఇంతే. పావుని చచ్చిపోయి కొట్టాలి. ముసల్సన్స్ మీకు నేను చెప్పదలుచుకున్నది ఒకటేరా ఫైనల్ గా, అందరూ ఈ రోజు రేపో ఎప్పుడోకప్పుడు అందరూ పైకి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఒకడు చావు కోరుకునేవారు మీరేం బాగుపడతారు రా ముసలిసన్స్. ముసలిసన్స్ మీకు కాటికి కాళ్ళు చాపున్నారు రా ముసలిసన్స్.